చేస్తుండగా తండ్రి మా యొక్క యోగ్యతను మేము పరీక్షించుకోవడానికి నాయన కొన్ని లేఖనాల ద్వారా మేము మా యొక్క జీవితాన్ని ఆధారంగా చేసుకొని నాయన మా ముందున్న మీ శరీరాన్ని మీ రక్తాన్ని ముట్టుటకు తగిన పవిత్రత మాలో కలిగించి పుట్టించమని ప్రభా యోగ్యమైన రీతిలో ఆ బలలో సేవేసుడికి సహాయం చేయమని నిలబెట్టి మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువు రక్షకుడు మా కొరకు రానయ్యన్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. అయితే దేవుడు మనకి ఆ గర్భఫలంలోను భూపంతాల్లోను వ్యవసాయంలోను మన చేతి పనుల్లోనూ ఆయన దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన మనం దీవించాలని ఇష్టపడుతున్నాడు అంటే అటువంటి దీవెనలు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే చూసుకుందా యోగు 8వ అధ్యాయం 6వ వచనం మాట ఉంది. ఏంటిది? 8:6 కదా. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయంగా ఆయన నీ యొద్ద స్థిరంగా నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థాలను వర్తించదు. సింపుల్ గా మాట్లాడంటే నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైతే అంటే ఆ వరాలన్నీ మనం పొందుకోవాలంటే మనం మొదట ఎలా ఉండాలంట, మనము మన యొక్క జీవితంలో మన యొక్క పవిత్రతను మనం కాపాడుకొని దేవుని పట్ల నమ్మకముగా యథార్థంగా మనం జీవించాలట. ఎప్పుడైతే మనం పవిత్ర జీవితాన్ని కలిగి యథార్థంగా జీవిస్తామో ఆయన చూపించిన ఆ యొక్క కట్టడలు అంటే ఆయన మనం చూపించిన ఆయన ఏ విధంగా మనం వర్ధేలా చేసే ఆ వ్యాంశాలన్నీ కూడా మనకి వర్తిస్తాయి. ఎప్పుడు వర్తిస్తాయి? మనము యథార్థతను కోల్పోకుండా నమ్మకంగా ఎదగకుండా నమ్మకంగా మనము మన యొక్క పవిత్రతను మనం కాపాడుకుంటే తప్పక ఆయన మనల్ని దీవించేవాడిగా ఉంటాడు. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే అంటే దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఆశ్రయించాలి. ఎవరి అంటే మనం రక్షింపబడాలంటే, మనము శిక్ష నుండి తప్పించుకోబడాలంటే శిక్ష లేని వాడికి, శిక్షకు అర్హత లేని వాడికి, శిక్ష పొందిన వాడికి, పవిత్రుడికి, పరిశుద్ధుడికి, నీతిమంతుని వద్దకు వెళ్తేనే మనము రక్షింపబడతాం. అంతేగాని ఏ యోగ్యత లేని నీతి లేని వారి దగ్గరికి వెళ్ళి మనం రక్షించబడడంలో అర్థం లేదు. మనం ఆల్రెడీగా పాపం చేస్తూ పాప శిక్షను అనుభవిస్తున్నాం. మనము పాపం నుండి విముక్తి కలగాలంటే ఏ పాపం ఎరగని యేసుక్రీస్తు ప్రభువు ఒక రక్తం ద్వారా మనకి పాపానికి విముక్తి మనకి కలుగుతుంది. కనుక ఇక్కడంటే ఆయన యొక్క పరిశుద్ధతను మనం ఆశ్రయించాలి. మనం ఏం ఆశ్రయించాలి? అంటే ఆశ్రయించడం అంటే ఆయన ఎలాగైతే పరిశుద్ధంగా జీవించారో, ఆయన యొక్క పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నారో అటువంటి పరిశుద్ధతను మనం కలిగి ఉండాలని వాక్యం మనల్ని బోధిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ఏం చెప్తుంటే పరిశుద్ధతని మనము కాపాడుకోవాలి, అంటే పరిశుద్ధతను మనము ఆశ్రయించాలన్నమాట. అయితే పరిశుద్ధత ఎక్కడి నుండి వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది మనం ఆలోచించాలి. పరిశుద్ధత అనేది ఎక్కడి నుండి ఎవరి ద్వారా వస్తుంది? ఇప్పుడు ఒక బలహీనుడిని వేరొక బలవంతుడు కొడుతున్నప్పుడు ఆ బలహీనుడు వేరొక బలవంతుని వద్దకు వెళ్ళి ఆశ్రయం పొందాలి. ప్రభువా నన్ను శిక్షిస్తున్నాడు, నన్ను శ్రమిస్తున్నాడు, నన్ను వేధిస్తున్నాడు అంటూ ఒక బలవంతుడి దగ్గరికి మనం వెళ్తేనే రక్షింపబడతాం. అంటే బలము లేని చాటి బలహీనుడి దగ్గరికి వెళ్ళినట్లయితే మనం రక్షింపబడలేదు. అలాగే మనం పాపం నుండి విముక్తి పొందాలి. పాపము నుండి మనము పాపము నుండి మనము బయటకు రావాలి. ఆ పాపానికి గురికాకుండా మనం ఉండాలంటే పాపము లేని వాడి వద్దనే మనకి అటువంటి మన యొక్క రక్షణ మనకి కలుగుతుంది అన్నమాట. చూడండి లేవీయుల కాండము 20వ అధ్యాయము 26వ వచనం. లేవీయులు అంటే పరిశుద్ధత ఎక్కడి నుండి ఎవరి ద్వారా వస్తుంది అన్న విషయం కదా. లేవీయుల కాండము 20వ అధ్యాయము 26వ వచనం. చెప్పండి. మీరు నా వలె ఉండినట్లు అన్ని జనుల నుండి మిమ్మల్ని వేరు చేయలేదు. యెహోవాను అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు
అన్య జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. మనకి పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఎవరి ద్వారా ఎక్కడి నుంచి వస్తుందంటే 20:26లో ఏంటంటే యెహోవా అను నేను పరిశుద్ధుడును కనుక మీరు నా వారై ఉండినట్టు మీరు నా పిల్లలు నా వాళ్ళంటే అన్ని జనుల నుండి మిమ్మల్ని వేరుపడుతుంది. అంటే దేవుని ఈ లోకంలో మిమ్మల్ని వేరు చేస్తూ నా బిడ్డలుగా మిమ్మల్ని స్వీకరిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే లేవీయుల గ్రంథం 11వ అధ్యాయం పక్కన 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడై ఉన్నాను, దేవుడినై నేను మీ దేవుడినై యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. చాలు. ఇక్కడ లేవీయుల గ్రంథము 20వ అధ్యాయము 26 ఏమంటున్నంటే యెహోవాను నేను పరిశుద్ధుడును కనుక మీరు నా వారై ఉండినట్లు అన్య జనులను మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాను అంటారు. అలాగే లేవీయుల గ్రంథం 11:44 చూసినట్లయితే నేను మీ దేవుడునైన యెహోవాను, నేను పరిశుద్ధుడును కనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవలేను. అంటే ఇక్కడ ఏంటంటే మీరు పరిశుద్ధతని మీరు ఆశ్రయించండి. అంటే మీ పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుంది? ఒక పరిశుద్ధుడి దగ్గర మన పరిశుద్ధి దొరుకుతుంది. ఉదాహరణకి మనకి బట్టలు కావాలనుకోండి, మంచి బట్టలు కావాలి. ఈ పలాస కాసే బదులు చాలా షాపులు బట్టల షాపులు ఉన్నాయి. మన మంచి బట్టలు కావాలనుకొని చెప్పేసి మనం అలా వెళ్తూ బట్టల షాపును తాడుకుంటూ వెళ్తూ ఓ కిరాణా కొట్టు ఆగి అయ్యా నాకు బట్టలు కావాలంటే దొరుకుతాయా? కిరాణా షాపులో దొరకవు కదా. అంటే బట్టలు ఎక్కడ అమ్ముతారో అక్కడే మనకు బట్టలు దొరుకుతాయి. అర్థమైందా? అలాగే మనము పాపమైన మనకు పరిశుద్ధత కావాలంటే పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధుడైన దేవుని వద్దనుంటే మనకి పరిశుద్ధత జరుగుతుంది. అలాగే మనం పరిశుద్ధ మనకు మేలు జరగాలి అనుకుంటే మనం బలం కలగాలంటే బలమైన దేవుడైన మేలుకరమైన దేవుడైన యేసుక్రీస్తు కృపతోనే మనకి పరిశుద్ధత దొరుకుతుంది. మొదటి ఏంటంటే పరిశుద్ధతను ఆశ్రయించే వారిగా ఉండాలి. అంటే మనం దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలంటే ఫస్ట్ మనము ఏం నేర్చుకోవాలంటే మనం ఏంటంటే పరిశుద్ధతని ఆశ్రయించే వారిగా ఉండాలి. మనము ఎప్పుడైతే పరిశుద్ధతను ఆశ్రయిస్తామో అప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేయడానికి దీవించడానికి ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు అనమాట. అర్థమైంది కదా? ఎప్పుడైతే మనము పరిశుద్ధతను కోరుకున్నామో ఆ ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నామో అప్పుడే మనమందున్న బలాన్ని మనం తాకుటకు యోగ్యం ఆయన బిడ్డలుగా మనం పిలవబడుతాం, అనగా క్రైస్తవులుగా మనం ఎదగబడుతున్నాం. రెండవగా యెహోషువ 1వ అధ్యాయము యెహోషువ 1:5 యెహోషువ 177 పేజీ. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం 177 పేజీ 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. రెండోది ఏంటంటే మొదటిది పరిశుద్ధతని మనము పాటించాలి, ఆశ్రయించాలి. రెండోది ఏంటంటే వాక్యాన్ని ఆశ్రయించాలి. మనం ఎవరినంటే దేవుని వాక్యాన్ని ఆశ్రయించే వారికి ఉండాలి. ఇప్పుడు ఇగోస్తూ 1:8 చెప్తానంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథము అంటే మన చేతిలో ఉన్న ఈ ధర్మశాస్త్ర గ్రంథమును
గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఇప్పుడు కూడా దీంట్లో ఉన్న మర్మాలు చెప్పకుండా మనము తప్పిపోకూడదు. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవునంటే అవును, కాదంటే కాదు, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనము వివరించేవారిగా ఉండాలి. అంతేకాదు ఇప్పుడు ఇది చెప్పడానికి సమయం కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ పాత నిబంధనలో చెప్పని విషయం కాదు, తర్వాత చెప్తామని బాగోదు. సరే, అంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం వివరించకుండా తప్పిపోకూడదు. తర్వాత అంటే దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేతుకు నీవు జాగ్రత్త పడినట్లు. అంటే దీన్ని వివరించడం అంటే దీంట్లో ఏదైతే రాయబడి ఉందో అవన్నింటిని కూడా మనం జాగ్రత్త, అంటే ఇవన్నీ ప్రకారం మనం చేయాలంటే ఇందులో ఏదైతే రాయబడి ఉందో దాని ప్రకారం మనం జీవించేటట్లుగా మనం జాగ్రత్త పడాలి. ఇందులో ఏది చేయకూడదని ఉందో, ఏది చేయమని చెబుతుందో అదే మనం చేయాలి. చేయొద్దన్నది చేయటం కానీ, చేయమన్నది చేయకుండా ఉండటం కానీ చేయకూడదు. మనం ఏం చేయాలంటే ఇందులో ఏదైతే మనకి బోధిస్తుందో దాన్ని మనం చేసేవారిగా ఉండాలి. అలాగే దివారాత్రము దాన్ని ధారించిన ఎడల నీ మార్గం అంటే ఇప్పుడు అంటే దివారాత్రం అంటే రాత్రి పగలు ఈ సమయంలో ప్రతి క్షణం కూడా మనం బైబిల్ని మనం ధ్యానించేవాడిగా ఉండాలి. మొదటి పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. రెండోది ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని మనం ఆశ్రయించేవాడిగా ఉండాలి. అయితే వాక్యాన్ని ఎందుకు మనం ఆశ్రయించాలి? ఇప్పుడు డబ్బును ఆశ్రయించవచ్చు, ధనాన్ని ఆశ్రయించవచ్చు, లేదా ఏదైనా ఉచితం కోసం ఒక గృహాన్ని మనం ఆశ్రయించవచ్చు, లేకపోతే మనం చదువుకున్నాం కానీ చదువుని పెట్టి వచ్చిన ఉద్యోగాన్ని మనం ఆశ్రయించవచ్చు. కానీ వాక్యాన్ని ఎందుకు మనం ఆశ్రయించాలి? చూడండి, కీర్తన 119 50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అసలు వాక్యాన్ని ఎందుకు మనము ఆశ్రయించాలంటే ఇక్కడ సింపుల్, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో నాకు నెమ్మదిస్తుంది. కాబట్టి నేను ఆశ్రయించాలి. వాక్యాన్ని మనము ఆశ్రయించాలి. మనం ధనాన్ని ఆశ్రయించినట్లయితే అలా వచ్చి మళ్ళీ ఏదో రీతిగా వెళ్ళిపోతుంది అన్నమాట. మనము స్నేహితుల్ని కుటుంబాలను ఆశ్రయించినట్లయితే వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళ అవసరాలను బట్టి మన దగ్గరికి వచ్చి మళ్ళీ తప్పించుకునే వారిగా ఉంటారు అన్నమాట. లేదు, మన కష్టార్జంతో ఒక గృహాన్ని నిర్మించుకున్నామంటే అది కొద్ది రోజుల్లో పనిచేస్తుంది, మళ్ళీ అది పాడైపోతుంది అన్నమాట. కనుక మనం ఆశ్రయించవలసిన వాక్యం ఎలాంటిదంటే నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నేను బాధల్లో ఉన్నప్పుడు, నేను వేదనతో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు అది నన్ను ఆదరిస్తూ వాదాస్తూ బ్రతికిస్తుంది. అదే నాకు నెమ్మది కలిగిస్తుంది అన్నమాట. ఎప్పుడైనా మనస్పర్ధలు వచ్చాయా? భార్య వల్ల భర్తకు, భర్త వల్ల భార్యకు, పిల్లల వల్ల తల్లిదండ్రులకు, సమాజంలో ఒకరు బట్టి ఇంకొకరు వారికి మనం వచ్చినట్లయితే మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానించినట్లయితే దీని నుండి మనం ఏం పొందుకుంటామంటే నెమ్మది పొందుకుంటాం. ఎందుకంటే ఇది మనకి జీవితం అంటే ఇది మనల్ని బ్రతికిస్తుంది, అంతేకాదు కానీ ఇది మనకి అంటే నెమ్మదినిస్తుంది. అంటే మొదటిది మనం పరిశుద్ధతని మనం కాపాడుకోవాలి. రెండోది వాక్యాన్ని ఆధారంగా తీసుకొని వాక్యానుసారంగా నడవాలి. ఎందుకంటే మొదటి తిమోతి 4:9 ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. చాలు. ఎందుకు మనము ఈ వాక్యాన్ని మనము ఆధారం చేసుకోవాలి? ఎందుకు మనం ఈ వాక్యాన్ని వివరించాలంటే వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, నెమ్మదినిస్తుంది. అంతేకాదు కానీ ఈ వాక్యము నమ్మదగినది. మనము నమ్మకం లేని వారం ఇప్పుడు మాటిస్తాము, మళ్ళీ క్షణాల్లో మాటని మార్చుకుంటాము. మనము నమ్మకం లేని వారు, మనకే నమ్మకం లేదు. ఇతరులకు మనమేమో నమ్మకంగా కలగదు, ఇతరులకు మనమేమో నమ్మకంగా ఉండగలుగుతాం.
కానీ వాక్యం అలా కదట. వాక్యము నమ్మదగింది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. పూర్ణ అంగీకారం అంటే అంగీకారానికి తిరగలేదు. నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నా అంతే. మళ్ళీ ఇష్టపడుతున్నా అని చెప్పేసి మళ్ళీ ఆలోచించడం, మళ్ళీ ఏదో అనుకోవటం, కాదు అనడం, అది కాదు. పూర్ణ అంగీకారం అంటే ఇష్టపడుతున్నాము అదనమాట. అందుకే ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమై ఉన్నది. కాబట్టి మనము వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని మనము ఏం చేయాలి? ఆశ్రయించాలి. మొదటిది మన పరిశుద్ధుని, దేవుని యొక్క పరిశుద్ధిని మనం ఆశ్రయించాలి. రెండోది దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనము ఆశ్రయించాలి. మరి యోహాను మనకు అందరూ తెలిసింది. యోహాను సువార్త 1వ అధ్యాయము అందరూ తెలిసి మాట చూసుకున్నాం. యోహాను 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చాలు చాలు చాలు. అంటే వాక్యాన్ని, ఎందుకంటే వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, నెమ్మదనిస్తుంది, పూర్ణ అంగీకారం గలది, నమ్మకమైనది. వాక్యము నమ్మకమైనది. అంతేకాదు కానీ ఆ వాక్యము దేవుడై, అంటే ఆదియందు మొదటిలోనే వాక్యం ఉందట. ఆదియందు అంటే మొదటిలోనే దేవుడితో వాక్యం ఉందట. ఆ వాక్యం ఎక్కడ ఉందనంటే దేవుని వద్ద ఉంది. మొదటిలోనే ఆరంభంలోనే ఆ వాక్యం ఉంది. ఆ వాక్యం ఎక్కడుందంటే దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆది ఉండెను, ఆయన ఆది దేవుని యొద్ద ఉండెను. అలాగే 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే శరీరధారుడై, అనగా యేసుక్రీస్తు యొక్క రూపములో మన మధ్య ఈ లోకములో నివసించడానికి ఇష్టపడేవాడిగా ఉన్నాడు అన్నమాట. మొదటి అది వాక్యము దేవుడేది, దేవుడి ఆ వాక్యమే చివరికి 14 ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడగా మన మధ్య నివసించి యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. కనుక మనం బలం తీసుకునే ముందు మనం 3 విషయాలు, మొదటి 2 విషయాలు మనం మొదట దేవుని యొక్క పరిశుద్ధతని మనం ఆశ్రయించాలి. రెండోది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన ఆయన వాక్యాన్ని మనము ఆశ్రయించాలి. రెండోది. ఇది 3వ తీసుకుందాం. కీర్తనలు 92 13వ వచనం. 92:13 యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. చాలు. అంటే యెహోవా అంటే దేవుని మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. అంటే నాటబడడం అంటే ఏంటంటే ఒక చిన్న మొక్క లేదా విత్తనం, ఒక చిన్న మొక్క మన ఇంటి ముందు మన పెరట్లో ఉడిచేటప్పుడు అది మొక్క అవుతుందో కాదో మనకు తెలియదు, కానీ అవుతుందని నమ్మకం అయితే మనకు ఉంటుంది. ఎందుకంటే ఆ మొక్క అది వేసేటప్పుడు ఆ విత్తనం వేరే ఏమైనా ఆ పక్షులు తినేయవచ్చు, లేదంటే ఆ విత్తనం రాత్రి మీద పడి అది కులిపోవచ్చు, లేకపోతే ఆ విత్తనం వేరే చోటుకి పాడైపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ అది ఎప్పుడైతే మొక్క అయిన తర్వాత అది నాటబడుతుంది, అంటే భూమి అతుక్కుంటుంది. అంటే బలవంతంగా తీసే తప్ప కానీ తనంతట తను రావడానికి అవకాశం లేదనమాట. అంటే మొక్క ఎలాగైతే భూమిని అతుక్కుంటుందో, భూమిని అతుక్కుంటుందో మనము కూడా మన యొక్క మందిరాలలో ఆ విధంగా అతుక్కునే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి?
ఈ మన మందిరంలో మనము ఈ మందిరానికి అతుక్కునే వారిగా ఉండాలి. మొక్క ఎలాగైతే భూమికి నాటబడిందో మనం కూడా మందిరాల్లో అటువంటి స్థితిలో మనం ఉండాలి అన్నమాట. మొదటి ఆయన పరిశుద్ధతను చూడాలి, రెండోది ఆయన వాక్యాన్ని ఆశ్రయించాలి, మూడోది ఏంటంటే ఆయన యొక్క సన్నిధిని ఆశ్రయించాలి. ఆయన సన్నిధి అనగా దేవుని యొక్క మందిరాన్ని మనము ఆశ్రయించే వారిగా ఉండాలన్నమాట. దేవుని మందిని ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. అయితే ఇప్పుడు మనం దేవుని మందిని ఆశ్రయించాలంటే మళ్ళీ కీర్తన 84 బయటపడి 84 దానికి 84:10 నీ ఆవరణంలో ఒక దినము గడుపుడగా 1000 దినముల కంటే శ్రేష్టం. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చాలు. అంటే దేవుని ఆ యొక్క మందిరాన్ని మనం ఆశ్రయించాలి. అంటే దేవుని యొక్క మందిరంలో ఒక మొక్క మాదిరిగా మనము దాన్ని అంటబడి ఉండాలన్నమాట. అంటే భూమికి మొక్క ఎలా అతుక్కుంటుందో మందిరానికి మనము ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు చూడు, నీ ఆవరణలో ఒక దినం గడుపు కంటే 1000 దినములు, అంటే నీ ఆవరణ ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే ఒక వారం, ఒక రోజు మనము ఆదివారం ఆరాధనలో మనం ఉన్నామంటే 1000 రోజుల కంటే శ్రేష్టమైనది ఈ దినమే. వాక్యం చెప్తుంది. 1000 దినములలో ఆరాధన రాకుండా, ఆరాధన మందిరానికి రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, నీకు ప్రయోజనం లేదు. కానీ ఒక్క దినము దేవుని ఆరాధించటకు, ఆయన స్తుతించటకు, ఆయన మాటలు వినటకు, ఆయన ఘనపరచటకు ఒక దినము నువ్వు ఆరాధన కొరకు మందిరంలో నువ్వు నాటబడ్డవాడవైతే ఆ 1000 దినముల కంటే శ్రేష్టమైనది ఈ ఒక దినం అన్నమాట. కనుక నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇంకా కింద చూడి, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్దనుట నాకు ఇష్టం. చూడండి, భక్తిహీనుల, ఇది మరి నా పిల్లలకి వర్తిస్తుందేమో, నా పిల్లలకి వర్తిస్తుందేమో. చూడండి, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే, భక్తి తెలియదు, మంచి తెలియదు, నీతి లేదు, యథార్థత లేదు, లోకాన రీతిగా లోకాన్ని చూస్తూ లోకంలో ఉన్న వాటి వైపు ఆశిస్తూ, అంటే దేవుని ఎరగన వారితో సహవాసం చేస్తూ ఇలా మందిరాలకు రాకుండా వారు ఎక్కడెక్కడో, ఇక్కడేముంది భక్తిహీనుల గుడారము, అంటే అన్యుల ఒక నివాస స్థలాల మీరు గడుపుతున్నారేమో. జాగ్రత్త నడుస్తున్నారంటే నీ యొక్క దేవుని మందిరంలో ఉండుట నాకు ఇష్టమని, అంటే అటువంటి తీర్మానంతో మనం ఉండాలన్నమాట. అంటే ఇక్కడ కోరహ కుమార్తెలు అంటే వాళ్ళ కీర్తన ఏంటి, నీ ఆవరణలో గడుపుట 1000 దినముల కంటే ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠ. మరియు భక్తిహీన గుడారములో గడుపుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. ఎప్పుడు ఇష్టపడతారంటే ఆయన రుచి ఎరిగిన నాటే మనం ఆయన మందిరాన్ని ఇష్టపడతాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా భూతముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా భూతముడనియు, రాజాకరాశ్రయించి నే ధన్యుడనైతిని, రాజాకరాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా భూతముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా భూతముడనియు. ఆ రుచి తెలియాలంటే ఆయన మాటలు వినాలి, ఆయన మందిరాన్ని తాకాలి, ఆయన మందిరంలో కూర్చోవాలి, ఆయన బోధన వినాలి.
అప్పుడే ఆయనకు రుచి నీకు తెలుస్తుంది. అమ్మ వండి పెట్టినది తినకుండా రుచి చూడకుండా అమ్మ అది బాగోదు అనడం సాధ్యం భావ్యం కాదు. అది తినాల. అందులో ఉప్పు ఎక్కువ ఉందో తక్కువ ఉందో, ఆ రుచిగా ఉందో లేదో, అసలు ఏ రీతిగా ఉందో మనం తెలుసుకోవాలంటే ముందు అమ్మ చేత వంటను మనము తినేవారిగా ఉండాలి. తినకుండా మనము నిర్లక్ష్యంగా మాట్లాడటం, అశ్రద్ధ చేయటము అది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టము కానే కాదు. కాబట్టి ఈ దేవుని యొక్క రుచిని ఎరిగిన మనము ఆయన యొక్క మందిరాన్ని ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆయన మందిరములు ఒక దినం కూడా 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుడు చదివిస్తున్నాడు. కనుక మనం మన బలలో మనం చేయవేసే ముందు మనం ఎలా ఉండాలంటే మొదట మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఆయన యొక్క వాక్యాన్ని ఆశ్రయించాలి. మూడవదిగా ఏం చేయాలంటే ఆయన యొక్క సన్నిధిని కూడా ఆశ్రయించాలి. అలాగే నమ్మకము కలిగి ఉండాలి. ఎలా ఉండాలంటే మనము దేవుని నమ్మకము కలిగి ఉండాలి. తీయని కీర్తనలు 52:8. కీర్తనలు 52:8. కీర్తనలు 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చుచున్నాను. చాలు. అంటే నేను ఎప్పుడైతే మనం ఆయన రుచిని తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఆయన నిజమైన దేవుడి సత్యాన్ని ఎరుగుతామో, ఎప్పుడైతే ఆయన వెలుగులో మనం ఉంటామో, ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవించడానికి ఇష్టపడతామో, అప్పుడు ఏమంటున్నా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు, అంటే దేవుని మందిరంలో ఎంతమంది ఉంటారో అందరూ కూడా పచ్చని ఒలీవ చెట్లు వలె ఉంటారు. సరే, ఒలీవ చెట్లు ఇప్పుడు మనం చూడటం లేదు, కానీ ఉదాహరణకి ఒక మొదటి కీర్తన ఉంది కదా, కీర్తనలో మొదట స్టార్ట్ చూడండి ఎలా ఉండాలో చూస్తుంది. కీర్తన ఆకువాడగా అమ్మా అక్క మూడు చదువు. 3 అతడు నీటి కాలువలు ఎవరు నాటబడ్డాయి, ఆకువాడక తన కాలం ముందు ఫలించి చుట్టువెళ్ళి. ఇప్పుడు ఉంటారు ఎవరైతే యెహోవా మందిరంలో ఉండడానికి ఇష్టపడతారో, ఎవరైతే యథార్థతను కోల్పోకుండా ఆయన పరిశుద్ధతను కాపాడుకుంటారో, ఎవరైతే ఆయన యొక్క వాక్యాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారో వారు ఎలా ఉంటారంటే ఇలాగా పచ్చని ఒలీవ చెట్టు వలె. అంటే ఒక మొక్క పుడిచినప్పుడు దానికి నీరు తగులుతుంటే పచ్చగా ఉండి మొదట పువ్వులు, పిందులు, కాయలు, పండు అలా కాస్తూ వస్తుంది. ఎప్పుడైతే నీరు ఆధారం కోల్పోతుందో, ఎప్పుడైతే నీరుకు దూరం అయిపోతుందో ఆ మొక్క రాను ఏమైతే వాడిపోతుంది, ఎండిపోతుంది, ఎందుకు పనికిరాని చెట్టుగా తయారు కాబడుతుంది. అలా ఎందుకు పనికిరాని చెట్టుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మనం వాడిపోవడం దేవునికి ఇష్టం కాదు. మనము ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉండాలని, ఆకువాడగా ఫలమిచ్చే, చూడండి, ఆకువాడగా ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడని. అటువంటి ఆశను మనం పోగొట్టుకుంటామా? మనం ఫలం చేయవలసి ఉంటుంది. మనం పరీక్ష చేసుకుందామా? ప్రభువా, మేము ఇప్పటి వరకు తండ్రి మీకు పరిశుద్ధాన్ని కాపాడుకోలేక వచ్చామేమో, తండ్రి మీకు ఆత్మీయ స్థితిని ఎరగక భక్తిని సాటుకుని వచ్చినామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇదిగో మీ వాక్యాన్ని ఆశ్రయిస్తున్నాం తండ్రి, మీ యొక్క సన్నిధిని ఆశ్రయిస్తున్నాం. మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ పరీక్ష చేసుకుంటూ ఈ బలలో చేయవస్తాం అన్న తీర్మానంతో మనం బలలో చేస్తూ ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధతను, వాక్యమును, సన్నిధిని ఆశ్రయిస్తూ అట్టి తీర్మానంతో భక్తిని, దాని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ బలలో చేయవేస్తారో వారే ధన్యులు. వారికి తిరిగి లేదు. వారు ఎలా ఉంటారట? నిండి కుండ వలె ఉంటారు, తొనగా కుండ వలె ఉంటారు. కాబట్టి 1 కొరింథీయులు 11వ అధ్యాయము 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉన్నది
తాగవలెను. కనుక మనము పరీక్ష చేసుకోవాలన్నమాట. ఇంతవరకు మనము పరిశుద్ధతని మనము కాపాడుకున్నామా లేదా? అసలు పరిశుద్ధ కొరకు ఎక్కడికి వెళ్ళాము? పరిశుద్ధ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఎవరి వల్ల దొరుకుతుంది? మనం ఆలోచన చేసామా లేదా? నిజంగా మనం ఆలోచన చేసిన వారమైతే మన పరిశుద్ధతని కోల్పోలేము. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా నన్ను చూడలేని చూసింది. పరిశుద్ధులనే ఎవరు కూడా ప్రభువుని చూడలేదు. ఎప్పుడైతే మనం పరిశుద్ధత కలిగి ఉంటామో, ఎప్పుడైతే పరిశుద్ధతను కాపాడుకుంటామో, ఎప్పుడు పరిశుద్ధతను నేర్చుకోవడానికి పరిశుద్ధ కొరకు మనం పరిశుద్ధుడైన దేవుని ఎత్తుకు వెళ్తామో, అప్పుడే మనము నిండుకుండ వలె పుట్టు ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని తాగుటకు మనం యోగ్యులు, ఆయన పిల్లలము, క్రైస్తవులుగా మనం పిలువబడతాం. అదేవిధంగా ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. మనం చేసే పనుల్లో కానీ, లేదా మన మాటల్లో కానీ, మన ఆలోచనలో కానీ ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. ఆయన అడగాలి. మనం బైబిల్ చదువుతూ మన యొక్క సమస్యను ఆయన మీద పెట్టాలి. అప్పుడు వాక్యం ద్వారా ఆయన మనకి తేటగా తన యొక్క సమాధానాన్ని మనకు తెలియపరిచేవాడిగా ఉంటాడు అన్నమాట. ఏదైతే మనం జరగాలని భావిస్తున్నామో, ఏదైతే కావాలని ఆశపడుతున్నామో దానిని ఆయన ముందు పెట్టి ఆయన మనం అడగాలి. అప్పుడే వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ మనల్ని బలపరచబడి. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. మూడవది ఆయన సన్నిధిని ఆశ్రయించాలి. మనం ఎక్కడెక్కడో తిరగడం కాదు, ఏదో చోట వెళ్ళడం కాదు, కానీ ఆయన సన్నిధిలో మనం ఉండాలి. నేను ఒక దినాన్ని కూడా ఆదివారం ఆరాధనకి వచ్చేవాడిని, కానీ మరి ఆత్మానుసారంగా లేనివాడని శరీరానుసారంగా శరీరించలేక లోపడి లోకం వైపు చూస్తూ ఆయన యొక్క రుచి తెలియక మందిరంలో వాక్యం చెబుతుంటే బయట ఆటోలో కూర్చొని విశ్రమించేవాడిని, విశ్రాంతి తీసుకునేవాడిని. నా భార్య బయటకు వచ్చి, ఏమిటండి అందరు లోపల వాక్యం వింటుంటే మీరు బయటకు వచ్చి ఆటోలో పడుకుంటారంటే, శైలజ నాకు ఆ వాక్యం అర్థం కావడం లేదు. ఆయన ఏం చెప్తున్నా నాకు అర్థం కంటే నేను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాను. అప్పుడు లోకంలో ఉన్నాను. నాకు ఎలా అర్థమవుతుంది? ఆత్మీయత అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటి? ఎంతసేపు భక్తి అంటున్నా కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని పొందుకోవాలంటే ఆ యొక్క ఆత్మీయ స్థితిని మనం పొందుకునే వారిగా ఉండాలి. అప్పుడే ఆయన రుచి మనం ఎరిగేవారిగా ఉంటాము. అప్పుడే ఆయన యొక్క శక్తి కలిగి ఉంటాము. అప్పుడే ఆ యొక్క పరిశుద్ధతను మనం ఆశించే వారిగా ఉంటాము. అంతేకాదు కానీ ఆయన యొక్క నిజ స్వరూపాన్ని మనము మన జీవితంలో చూపించే వారిగా ఉంటాం. కాబట్టి ఆయన పరిశుద్ధతని, వాక్యాన్ని మరియు ఆయన సన్నిధిని విడవక ఆయన యందు నిరీక్షణ గలవారమై ఆయన యొక్క స్వభావాన్ని మనం చూపిస్తూ నిండుకుంట వలె ఉండాలని ఆయన ఆశపడుతున్న రీతిగా మనల్ని మనం పరీక్ష చేసుకొని, ఇదేమిటంటే మనల్ని మనము పరీక్ష చేసుకుని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోది కనుక మనం ఒకసారి పరిశీలన చేసుకొని పరీక్షించుకొని యథార్థముగా ఆత్మానుసారంగా ఆత్మీయత కలిగి మనం ఒకసారి పరీక్ష చేసుకొని మనమందున్న ఆయన పనులు మనము చెయ్యి వేసేవారిగా ఉన్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక.